అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సూరే ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 1 నుండి 10. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నెంబర్ 1 అలిఫ్ లామ్ మీమ్. ఆయత్ నెంబర్ 2 అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వ సృష్టికి మూలాధారం. అల్ హయ్యు అల్ కయ్యూమ్, ఇవి రెండు అల్లా ముఖ్య గుణాలు. హయ్యూన్ అంటే సజీవుడు, నిత్యుడు, ఆది మధ్యాంతరహితుడు. పూర్వం కూడా ఉన్నాడు, నేడు ఉన్నాడు, ఏనాటికైనా ఉంటాడు. ఆయనకు మరణం అన్నది ఉండదు. కయ్యూమ్ అంటే సమస్త సృష్టికి మూలాధారం, సమస్తాన్ని ప్రతిష్ఠించినవాడు, సర్వాన్ని కాపాడేవాడు, పర్యవేక్షకుడు అని భావం. విశ్వం మొత్తం ఆయనపైనే ఆధారపడి ఉంది. కానీ ఆయన మాత్రం ఎవరిపైన ఆధారపడి లేడు. విశ్వమంతటికి ఆయన అవసరం ఉంది, కానీ ఆయనకు మాత్రం ఎవరి అవసరమూ లేదు. క్రైస్తవులు యేసు ప్రవక్త ఈసాను దైవంగా లేక దేవుని కుమారుడుగా లేక ముగ్గురిలో ఒకనిగా నమ్మేవారు. కనుక వారికి ఈ ఆయతు ద్వారా జవాబు ఇవ్వబడింది. యేసు ప్రవక్త కూడా దేవుని సృష్టి అయినప్పుడు, ఆయన సైతం తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు, ఆయన పుట్టుక కూడా సృష్టి ఉనికిలోకి వచ్చిన చాలా కాలం తరువాత జరిగినప్పుడు ఆయన దేవుడు లేక దేవుని కుమారుడు ఎలా అవుతారు? మీ విశ్వాసమే కనుక ఒకవేళ నిజమైనదైతే ఆయన ఒక మానవ సృష్టిగా ముందుకు వచ్చే బదులు దైవత్వపు లక్షణాలతో సృష్టి ఉనికికి ముందుగానే ప్రభవించి ఉండాల్సింది. ఆయనకు మరణం కూడా సంభవించవలసింది కాదు. కానీ ఒకానొక నిర్ణీత సమయంలో ఆయన మరణించవలసిన వారే. క్రైస్తవులైతే ఆయన మృత్యువాతన పడ్డారనే అంటారు. దివ్య ఖురాన్లోని 3 ఆయతులలో అల్లా మహోన్నత నామం ఇస్మె ఆజం పేర్కొనబడిందని, దాని ఆధారంగా చేసే వేడుకలు త్రోసిపుచ్చబడిందని హదీసుల్లో చెప్పబడింది. వాటిలో మొదటిది ఆలి ఇమ్రాన్ సూరాలోని ఈ 2వ ఆయతు, రెండవది ఆయతల్ కుర్సీలోనిది అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ కయ్యూమ్, మూడవది సూరే తాహాలోనిది వ అనితల్ వుజూహు లిల్ హయ్యిల్ కయ్యూమ్. ఆయత్ నెంబర్ 3 ఓ ప్రవక్త, ఆయన నీపై సత్యంతో పాటు ఈ గ్రంథాన్ని అవతరింపచేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు, ఇంజీలు గ్రంథాలను అవతరింపచేశాడు. అంటే ఈ గ్రంథం అల్లా తరపు నుండి అవతరింపచేయబడిందనేది సత్యం. ఇందులో సందేహానికి ఆస్కారం లేదు. ఇక్కడ గ్రంథం అంటే దివ్య ఖురాన్ అని భావం. ఇంతకు మునుపు దైవ ప్రవక్తల అలైహిముస్సలాంపై అవతరించిన గ్రంథాలు సత్యమైనవని ఈ గ్రంథం ధృవీకరిస్తుంది. ఆ గ్రంథాలలో వివరించబడిన అంశాలన్నింటినీ అంగీకరిస్తుంది. వాటిలో పేర్కొనబడి ఉన్న భవిష్యత్తుకు సంబంధించిన ప్రకటనలను ఒప్పుకుంటుంది. పూర్వపు గ్రంథాలను అవతరింపచేసిన వాడే ఈ ఖురాన్ గ్రంథాన్ని కూడా అవతరింపచేశాడనడానికి ఇదొక ప్రబల తార్కాణం. ఒకవేళ సర్వలోక ప్రభువు తరపున గాక వేరొకరి ప్రమేయంతో, మానవుల కృషితో ఇది రూపొందించబడి ఉంటే అది పూర్వపు గ్రంథాలను సత్యమని ధృవీకరించేది కాదు, వాటికి విరుద్ధంగా ఉండేది, అన్ని విషయాలలోనూ వాటితో విభేదించేది. ఆయత్ నంబర్ 4 ఇంతకు మునుపు ప్రజల కొరకు మార్గదర్శకత్వంగా ఇంకా గీటురాయి ఖురాన్ని కూడా ఆయనే అవతరింపచేశాడు. అల్లా ఆయతులను తిరస్కరించిన వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. అల్లా సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడును. అంటే తౌరాత్, ఇంజీలు గ్రంథాలు కూడా తమ తమ కాలాల్లో మానవాళికి సన్మార్గం చూపావన్నదే నిర్వివాదాంశం. ఎందుకంటే ఆ గ్రంథాలను అవతరింపచేయటంలోని అసలు ఉద్దేశం మార్గం చూపటమే. ఆ తర్వాత ఈ గీటురాయిని కూడా ఆయనే అవతరింపచేశాడు అన్న పలుకును బట్టి విదితమయ్యేది ఏమిటంటే, అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ ఒసగబడిన తరువాత ఇక ఇంజీలు, తౌరాత్ల అవసరం లేదు. నేడు సత్యాలను, ధర్మాలను వేరుపరచగలిగే గ్రంథం ఖురాన్ ఒక్కటే. కనుక ఖురాన్ గ్రంథాన్ని సత్యమని నమ్మే వరకు ఎవరు ముస్లింలు, విశ్వాసులు కాజాలరు.
ఆయత్ నంబర్ 5. నిశ్చయంగా భూమి ఆకాశాలలోని ఏ వస్తువు అల్లాకు గోప్యంగా లేదు. ఆయత్ నెంబర్ 6. ఆయనే తాను కోరిన విధంగా మాతృగర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను. అంటే అందంగానో, అందవికారంగానో, మగవానిగాను, ఆడదానిగాను, భాగ్యవంతునిగాను, దౌర్భాగ్యునిగాను, సర్వాంగ సుందరంగాను, అంగవికలుకనగాను తనకిష్టం వచ్చిన విధంగా మలుస్తాడు. మాతృగర్భాలలో ఇన్ని విధాలుగా రూపకల్పన చేసే అధికారం దైవానికి మాత్రమే ఉంది. అటువంటప్పుడు ఈసా అలైహిస్సలాం యేసు ప్రవక్త దైవం ఎలా అవుతారు? వాస్తవానికి ఆయన సైతం మాతృగర్భంలో సృష్టి ప్రక్రియ వివిధ దశలను అధిగమించిన వారినాయే. ఆయత్ నెంబర్ 7. నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన ముహ్కమాత్ వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన ముతషాబిహత్ వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్నవారు అందులోని బహువిధ భావవచనాల ముతషాబిహత్ వెంటపడి ప్రజలను భ్రష్టు పట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందిన వారు మాత్రం మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు తరఫు నుండి వచ్చినవి అని అంటారు. వాస్తవానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధనను గ్రహిస్తారు. ముహ్కమాత్ అంటే స్పష్టమైనవి, ఇందులో చేయవలసినవి, చేయకూడనివి, ఆదేశాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, గాథలు, వృత్తాంతాలు అన్నీ ఉన్నాయి. అవి ఎంతో కూలంకషంగా ఉంటాయి. వాటి అర్థం స్థిరంగా ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి ప్రతిగా ముతషాబిహత్ అనబడే ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు అల్లా అస్తిత్వం, స్వర్గ నరకాలు, దైవదూతలు మొదలగునవి. వాటి వాస్తవికతను ఆకలింపు చేసుకోవటంలో మానవ బుద్ధి జ్ఞానాలు విఫలమవుతూ ఉంటాయి. వాటి నుంచి నానా అర్థాలు తీయడానికి లేక వాటిలోని అస్పష్టతను ఆధారంగా చేసుకొని ప్రజలను పెడదారి పట్టించడానికి ఆస్కారం ఉంటుంది. హృదయాలలో వక్రత ఉన్నవారు ఇలాంటి క్లిష్టమైన ఆయతుల నుంచి కూపీలు లాగి వాటి ద్వారా ఉపద్రవం సృష్టిస్తూ ఉంటారు. క్రైస్తవులు చేసింది కూడా అదే. దివ్య ఖురాన్ యేసు ప్రవక్తను దైవదాసుడు మరియు దైవ ప్రవక్త అని స్పష్టం చేసింది. ఇది ఎంతో స్పష్టమైన, నిర్దిష్టమైన విషయం. కానీ క్రైస్తవులు ఈ సుస్పష్టమైన విషయాన్ని వదిలేసి దైవ ప్రవక్త యేసును దివ్య ఖురాన్ రూహుల్లా, దేవుని ఆత్మ, కలీమతుల్లా, దైవవాక్కు అని అభివర్ణించిన పదాలను ఆశ్రయించి వాటి ఆసరాతో తప్పుడు విశ్వాసాల వైపుకు ఆధారాలు వెలికితీసే ప్రయత్నం చేస్తారు. ఈనాటి మన సమాజంలో బిద్దతీల ధర్మంలో కొత్త పుంతలు తొక్కుతున్న వారి పరిస్థితి కూడా ఇంతే. ఖురాన్ ప్రబోధించిన స్పష్టమైన విశ్వాసాలకు విరుద్ధంగా బిద్దతీలు కల్పించిన బూటకపు సూత్రాన్ని ఈ ముతషాబిహత్ల ఆధారంగా కల్పించినవే. ఒక్కోసారి ముహ్కమాత్లను సైతం ఈ ప్రబుద్ధులు తమ గారడీతో ముతషాబిహత్తులుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి భిన్నంగా సత్యబద్ధమైన విశ్వాసం గల ముస్లింలు ముహ్కమాత్ వచనాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ముతషాబిహత్ల దగ్గరకు వచ్చేసరికి వారు తమ విఘ్నతను ప్రదర్శిస్తూ వాటి పట్ల తమకు ప్రగాఢమైన విశ్వాసం ఉందని చెప్పి సంశయాలకు తెరదించేస్తారు. వీలైనంత వరకు స్పష్టమైన వచనాల ఆధారంగా అస్పష్టమైన వచనాలను కూడా అవగాహన చేసేందుకు యత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ముహ్కమాత్లోనే ఖురాన్ అసలు గ్రంథంగా ఖరారు చేసింది. మనిషిని వీటి చిత్తశుద్ధితో అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఉపద్రవాల నుంచి సురక్షితంగా ఉంటాడు. తప్పుడు విశ్వాసాలకు లోను కాకుండా ఉంటాడు. అల్లా మనల్ని అటువంటి సద్బుద్ధి కలవారిగా చేయుగాక.
మూలంలో తావీల్ అనే పదం వచ్చింది. ఏదైనా విషయానికి సంబంధించిన అసలు వాస్తవికత అని తావీల్కు ఒక అర్థం ఉంది. ఈ అర్థం కనుక తీసుకుంటే మూలంలో తప్పనిసరిగా ఇల్లల్లా, అల్లాహ్ తప్ప వరకు వాక్యం పూర్తయినట్లు భావించాలి. అయితే తావీల్కు ఏదైనా విషయానికి సంబంధించిన వ్యాఖ్యానం, తాత్పర్యం, వివరణ అనే మరో అర్థం కూడా ఉంది. ఈ అర్థం తీసుకుంటే ఇల్లల్లా దగ్గర కాకుండా వర్రాసిఖూన ఫిల్ ఇల్మి, జ్ఞానంలో పరిపక్వత పొందినవారు అనే చోట కూడా వాక్యాన్ని పూర్తి చేయవచ్చు. ఎందుకంటే పరిపక్వ జ్ఞానులు కూడా సరైన వ్యాఖ్యానం, వివరణ చేసే సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని కలిగి ఉంటారు. దివ్య ఖురాన్లో తావీల్కు సంబంధించిన ఈ 2 అర్థాలు ఉపయోగించబడినట్లు దాఖలాలున్నాయి. ఆయత్ నంబర్ 8. వారు ఇలా వేడుకుంటున్నారు: మా ప్రభూ, సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీకు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవే గొప్ప దాతవు. ఆయత్ నంబర్ 9. మా ప్రభూ, నిశ్చయంగా నీవు జనులందరినీ ఒకరోజు సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారం లేదు. అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. ఆయత్ నంబర్ 10. అవిశ్వాసులను వారి సిరి సంపదలు గాని, వారి సంతానం గాని అల్లా శిక్ష నుంచి విడిపించడంలో ఏమాత్రం ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే. ఇక్కడ అవిశ్వాసులు అంటే యూదులని భావం. ఈ భవిష్యవాణి అతి త్వరలోనే నెరవేరింది. యూదులకు చెందిన బను ఖైనుఖా, బను నజీర్ తెగలు దేశం నుంచి బహిష్కరించబడ్డాయి. బను ఖురైజా తెగవారు వధించబడ్డారు. ఖైబర్ జయించబడింది. ఆ తరువాత యూదులపై జిజియా విధించబడింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.